హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నెల్లూరు సోల్స్ ఇన్ హైదరాబాద్ ప్రియాంక గారు. హాయ్ ప్రియాంక. హాయ్. ప్రియాంక, మనకి ఒక పర్సన్తో బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన తర్వాత ఆ డిప్రెషన్ నుంచి కానీ, ఆ స్ట్రెస్ నుంచి కానీ, అబ్బాయిలు అవనియండి, అమ్మాయిలు అవనియండి, వేరే రిలేషన్షిప్లోకి వెళ్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ సేమ్ ప్యాటర్న్, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ వేరే. ఇట్లా బ్రేకప్ అయిన వెంటనే మళ్ళీ లైఫ్లో వేరే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఆహ్వానించాలంటారా? లేదు అంటే కొంచెం టైం తీసుకోవాలంటారా? అసలు ఫస్ట్ థింగ్, నువ్వు ఒకరితో బ్రేకప్ చెప్పావు అంటే సెకండ్ లైఫ్లో కూడా నువ్వు బ్రేకప్ చెప్తావు. ఎందుకు అన్నాను అంటే, నువ్వు అక్కడ అడ్జస్ట్ అవ్వలేకనే బ్రేకప్ చెప్తున్నావు. ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేదు, నెక్స్ట్ అమ్మాయి దగ్గర ఎట్లా అడ్జస్ట్ అవుతావు? సో అడ్జస్ట్ అవుతున్నావు అంటే ఈ అమ్మాయి దగ్గరే అడ్జస్ట్ అవుతావు, ఈ అమ్మాయి కోసమే మారుతావు, ఆ అమ్మాయినే మార్చుకుంటావు, అక్కడే నీ లైఫ్ని మంచిగా సెట్ చేసుకుంటావు. అక్కడ నువ్వు బ్రేకప్ చెప్పుకొని ఆ డిప్రెషన్కి గురైపోయి బయటికి ఎంజాయ్మెంట్స్కి వెళ్ళి అక్కడ నీకెవరో మళ్ళీ తగిలి మళ్ళీ ఆ లైఫ్లోకి వెళ్ళి ఆ టాక్సిక్ రిలేషన్షిప్లోకి మళ్ళీ వస్తావు. నువ్వు అక్కడ అడ్జస్ట్ అవ్వలేవు, మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్, మళ్ళీ బ్రేకప్స్. సో ఇలా బ్రేకప్ అనేదానికి ఒక అర్థం లేకుండా పోతుంది. నువ్వు బ్రేకప్ చెప్పావు అంటే ఇంకా జీవితంలో నువ్వు ఆ తప్పు వైపు చూడకూడదు. నువ్వు మళ్ళీ కావాలి కోరుకుంటున్నావు అంటే నువ్వు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నావు కాబట్టి కోరుకుంటున్నావు. సింపుల్ థింగ్, నీకు ఒకరు కావాలి నీ లైఫ్లో అంటే ఓన్లీ లవ్, అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. నో బ్రేకప్స్, నథింగ్. అండ్ ఇంకో దానికి నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక సాహసం అని చెప్పచ్చు. ఎందుకంటే నీకే పరుగు పోతుంది. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. సో దాని బదులు నువ్వు కూర్చొని ఆలోచించుకొని వాళ్ళ కోసం నువ్వేం చేయొచ్చో అది చెయ్యి. ఓకే, అంతే. లేదు నీకు నిజంగా అవ్వట్లేదు అంటే అన్నీ ఒకేలా ఉండవు కదా. సో అవ్వనివి కూడా చాలా ఉంటాయి. మన వల్ల అవ్వట్లేదు, ఇంకా వెళ్ళిపోవాలి దీంట్లో నుంచి అనేది కూడా. సరే అట్లా నిజంగా జెన్యూన్గా బయటకు వచ్చావు అంటే చాలా టైం తీసుకో, చాలా గ్యాప్ తీసుకో. నీకు ఇదే వయసు అయిపోతుంది, ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు సొసైటీని పక్కన పెట్టాయి, ఇంట్లో వాళ్ళని కూడా పక్కన పెట్టాయి. బికాస్ ప్రాబ్లం వస్తే వాళ్ళు మాట చెప్తారు, నీతో పాటు కూర్చొని ఏడుస్తారు, అంతేగాని ఇంకేం చేయలేరు వాళ్ళు. కానీ బాధ నువ్వే అనుభవిస్తున్నావు. సో కాబట్టి నువ్వు ఎంత నీకు పీరియడ్ కావాలో అంత పీరియడ్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా ఆలోచించుకొని ఏ తప్పులైతే నువ్వు చేసావో నెక్స్ట్ టైం ఒకవేళ జరిగితే చెయ్యకుండా ఉండేలాగా నీ దగ్గర సొల్యూషన్ ఉంటే నువ్వు ఒక సోల్ని వెతుక్కో. లేదు నాకు అవ్వదు, మళ్ళీ ఇలానే రిపీట్ అవుతుంది అంటే నీ ఏడుపు నువ్వే చావాలి. సో కాబట్టి నువ్వు ఎంత బెటర్, నువ్వు ఎంత లాంగ్ పీరియడ్ తీసుకొని నీకు నువ్వు సెటరేట్ అవుతావో అప్పుడే నీకంటూ ఒక పర్సన్ నీ లైఫ్లోకి వస్తారు. కాబట్టి నువ్వు టైం తీసుకో. బ్రేకప్ కాకుండా మనం ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అంటే మనకు ఉండాల్సిన క్వాలిటీస్ మనం ఏమైనా చెక్ చేసుకోవాలంటారు? సింపుల్ థింగ్, ఇప్పుడు ఒక అమ్మాయికి ఏం కావాలి? ఒక అబ్బాయి దగ్గర నుంచి నన్ను ట్రూగా లవ్ చేయాలి. వాట్ ఈస్ ద ట్రూ లవ్? నాకు టైం ఇవ్వాలి, నాకు టైం ఇవ్వాలి. మెయిన్ థింగ్ టైం. నువ్వు ఎప్పుడైతే నీ పార్ట్నర్కి టైం ఇస్తావో చాలా సింపుల్ వేలో వెళ్ళిపోతుంది మీ లైఫ్. టైం లేదు అంటే మాత్రం చెప్పలేం. మోడీ గారికే టైం ఉంది, నీకెందుకు టైం లేదు? సింపుల్ లాజిక్. తను రోజంతా నిన్ను అడగట్లే, ఒక హాఫ్ అన్ అవర్. లేదు నువ్వు అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఒక 10 minutes ఇవ్వు టైం. ఆ 10 minutes చాలు. ఎన్ని గొడవలున్నా ఏమున్నా ఆ 10 minutesలో మీరుండే క్వాలిటీ టైం అని బట్టి బ్రేకప్స్ చాలా మార్చుకోవచ్చు. అప్పుడు మనం అంటే అమ్మాయిలు చాలా సింపుల్గా చూస్తున్నారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెడుతున్నారు, అమ్మాయిలకి ఇవి కొనిస్తేనే నచ్చుతాము, అవి కొనిస్తే. అదంతా రాంగ్ థింగ్ అసలు. వాళ్ళు కోరుకునేదే నిజాయితీతనం. అబ్బాయిలు కూడా సేమ్ అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు నాతో ఉంటున్నావా, నీ పాస్ట్ అంతా నేను వదిలేస్తా, నాతో ఉన్నంతవరకు కరెక్ట్గా ఉండు, పాస్ట్ని తీసుకురావద్దు, నాతో ట్రూగా ఉండు. ఇది చాలా జెన్యూన్ థింగ్స్. ఇవి చాలా లీస్ట్ అడుగుతున్నారు. అవి చూసుకో. నాతోటి ఎలా ఉంటున్నాడు, ఓకే, నాతో ఎలా ఉంటుంది ఈ అమ్మాయి, నేను వీళ్ళతో ఉండగలుగుతానా, మనకి ఎనఫ్ మనీ ఉందా లేదా, కోట్లు కట్టనక్కర్లేదు, తను తినే దాంట్లో పెడుతున్నాడా లేదా, అంతవరకు చూసుకో చాలు. ఓవర్ ఇమాజినేషన్స్ పెట్టుకొని, ఓవర్ థింకింగ్ పెట్టుకొని ఏం సాధించలేం మనం. ఈ సింపుల్ థింగ్స్ ఉన్నాయి అంటే కనుక యు ఆర్ రెడీ, అంతే. దట్స్ ఇట్. చాలా సింపుల్ వేలో పోవచ్చు, కాంప్లికేట్ చేసుకోకుండా ఉండండి, అంతే. ఓకే, కంప్లీట్గా బ్రేకప్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనల్ని మనం తర్కించుకోవాలి అంటారు. వాట్ వీ నీడ్, మనకి ఏం కావాలి అన్నది మనకు తెలియాలి అంటారు, అంతేనా? అంతే కదా. ఇప్పుడు ఒక ఫైట్ జరిగినప్పుడు అమ్మాయి ఫైట్ చేస్తూనే ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే దేనికి ఫైట్ చేస్తుందో అబ్బాయికి అర్థం కాదు, అబ్బాయికి ఏంటి ఫైట్ చేసే అమ్మాయికి అర్థం కాదు దేనికి చేస్తున్నామని. అసలు చేసేది ఒకదానికి, ఎండ్ ఆఫ్ ద డే వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం అట్లే మాట్లాడతాం నిజంగా చెప్పాలంటే. అమ్మాయిలము ఒక పాయింట్ స్టార్ట్ చేస్తాము, కానీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, ఎదుటివాడికి సైక్ తెప్పిస్తాం. కాబట్టి వాళ్ళు తప్పు లేదు కొన్ని విషయాల్లో చెప్పాలంటే. ఓకే, సో మనమే గెలుకుతాం కొన్ని విషయాలు, ఒప్పుకోవచ్చు దాన్ని. ప్రాబ్లం లేదు మా హస్బెండ్తో.
నాకైతే ఉంది. నేనే గెలుకుతాను, నేనే తిట్టించుకుంటాను. ఎండ్ ఆఫ్ ద డే నీదే తప్పు అంటాను. నేను ఒప్పుకోను మళ్ళీ. ఓకే. సో అలా ఉంటుంది. ఉండదని కాదు. కాకపోతే అదే కరెక్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటే, క్లియర్ కట్ కమ్యూనికేషన్ ఉంటే గనుక మనకి ఈజీ అవుతుందని. మేబీ మనది ఎక్కువగా ఎమోషనల్ బ్రెయిన్ ఎక్కువగా యాక్టివ్‌గా వర్క్ చేస్తుంది. మనం ఓవర్ థింకింగ్ ఉంటది మనకి. చిన్నదైతే ఇంత అయిపోతది. అబ్బాయిలు చిన్న విషయం గదా! నీకు చిన్న విషయమే నాకు పెద్ద విషయము అంటారు. అట్లా అదే చెప్పేది. తనకి పెద్ద విషయం అయినప్పుడు మనకి చిన్నదవ్వచ్చు. మనకి పెద్దదైనప్పుడు తనకి చిన్నదవ్వచ్చు. ఎందుకంటే మనం ఎక్కడో పెరిగొచ్చాం. వాళ్ళెక్కడో పెరిగొచ్చాం. అడ్జస్ట్‌మెంట్ అవ్వడానికే చాలా టైం పడతది. ఆ టైం అడ్జస్ట్ అయ్యే లోపలే బ్రేకప్స్ అయిపోతున్నాయి. డివోర్స్‌లు అయిపోతున్నాయి. సో ఇది మనకు మనం సెట్ చేసుకోవాలి ఫస్ట్. మన మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉంటే, క్లియర్‌గా ఉంటే ఎట్లాంటి వాళ్ళొచ్చినా గూడా మనం అడ్జస్ట్ అవుతాం అనే నమ్మకం అంతే.